మెట్రోలో టికెట్ జారీ ప్రక్రియను డిజిటలైజ్ చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు మెట్రో స్టేషన్లలో టికెట్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. టీవీఎం వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు సిబ్బందిని నియమించారు. అయితే టికెట్ కౌంటర్లను పూర్తిగా మూసివేస్తారా లేక టీవీఎంలతో పాటు కొనసాగిస్తారా అనే అంశంపై ప్రయాణికులు సందిగ్ధత నెలకొంది. టీవీఎంపై అవగాహన లేని వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. టీవీఎంపై అవగాహన లేని వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. విద్య నిత్యం లక్షలాది మంది ప్రయాణించే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మెట్రోలో ఆధునిక టికెట్ కౌంటర్లను ముందుకు తీసుకురానున్నారు అధికారులు. ఇప్పటికే పలు స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా వీటిని టికెట్ వెండింగ్ మెషిన్లుగా కూడా నామకరణం చేసి ఈ రోజు కొన్ని పలు మెట్రో స్టేషన్లలో కూడా దించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ టికెట్ కౌంటర్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా కూడా డిజిటలైజేషన్ అయితే అవ్వబోతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎవరైనా మెట్రోలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా అంటే పేటిఎం, ఫోన్ పే వంటి యాప్స్ లలో చేసుకునేవారు. అదే విధంగా మెట్రో స్టేషన్ వద్ద తీసుకోవాలంటే సాధారణ రైల్వే స్టేషన్లలో ఏ విధంగానైతే టికెట్ కౌంటర్లు ఉంటాయో అదే విధంగా కూడా మెట్రో స్టేషన్ల వద్ద కూడా టికెట్ కౌంటర్లు ఉండేవి, అక్కడే టికెట్లు తీసుకున్నారు. కాకపోతే ఇప్పటి నుండి దాన్ని పూర్తిగా కూడా డిజిటలైజేషన్ చేసే పనులను అయితే అధికారులు పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టికెట్ వెండింగ్ మెషిన్ల పేరుతో కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆధునిక రకమైనటువంటి మెషిన్లను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి ప్రతి స్టేషన్ లో కూడా ఉంటాయి. ఆ ప్రతి మెట్రో స్టేషన్ వద్ద మనం వెళ్ళి సాధారణంగా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది పూర్తిగా అందులో డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తే అదొక పేమెంట్ కి సంబంధించినటువంటి ఆ మెషిన్ ఒక స్కానర్ చూపిస్తుంది. ఆ స్కానర్ ని మనం స్కాన్ చేసినట్లయితే స్కాన్ చేసి వెంటనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. దాంతో టికెట్ ఈజీగా కూడా డిజిటలైజ్ అయిపోతుంది అన్నట్లు కూడా మిషన్ తో ఏదైతే మిషన్ తో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆధునికరంగా కూడా కొత్త టెక్నాలజీతో కొత్త మెషిన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, మొత్తంగా డిజిటలైజేషన్ అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇలాంటి స్టెప్ పైన ఇప్పటికీ కొందరు ప్రయాణికుల నుండి అయితే పెద్ద ఎత్తున కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏదైతే అందరూ చదువుకోరు కదా, చదువుకొని వాళ్ళకు ఆ మిషన్లు ఎలా అర్థమవుతాయి, ఆ మిషన్ లో ఉన్నటువంటి డిజిటలైజేషన్ ఏ విధంగా, ఆ ప్రక్రియ ఏ విధంగా అర్థమవుతుంది, ఖచ్చితంగా టికెట్ కౌంటర్లను ఉంచాల్సిందే, టికెట్ కౌంటర్లను తీసేయకూడదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూసుకుంటే ప్రతి ఏరియాలో కూడా ఇప్పటికే ఈ రోజు కొన్ని దానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్ల వద్ద కూడా ఈ మిషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ మిషన్ ఎలా వాడాలి, అందులో నుండి టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటూ కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ సిబ్బంది నుంచి ఒకరిని
అక్కడ నియమించిన పరిస్థితి కదా, వాళ్ళు అక్కడ ఉండి కూడా పూర్తిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఇది పూర్తిగా స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది కూడా గ్రామీణ స్థాయిలో నుండి కూడా రోజు ఇక్కడికి వచ్చి దాదాపు వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు. వాళ్ళు ఏ విధంగానైతే ఆ టికెట్ బుక్ చేసుకునే క్రమంలో కూడా తీవ్ర కన్ఫ్యూజన్ గురవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఎందుకంటే పూర్తిగా కూడా ఇప్పుడు అధికారుల ప్రవర్తన కూడా ఈ టికెట్ కౌంటర్లను పూర్తిగా ఎక్కడికక్కడ మూసివేసి కేవలం డిజిటలైజ్ చేసినటువంటి టీవీఎం సంబంధించిన మిషన్లు మాత్రమే అక్కడ ఉంచాలన్న కోణంలో కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే టికెట్ కౌంటర్ లేకపోవడంతో చదువుకొని వాళ్ళే కానీ లేకపోతే గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ముసలి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ ఆధునిక రంగమైనటువంటి మిషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా టికెట్ కౌంటర్లను అదే విధంగా ఉంచాలి, టికెట్ కౌంటర్లను తీసివేస్తే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారంటూ కూడా ఇటు ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఇప్పటికే కొన్ని స్టేషన్లలో ఈ టీవీఎం కి సంబంధించినటువంటి మిషన్లు స్టార్ట్ చేశారు. మరి చూడాలి మొత్తంగా ఈ టికెట్ వెండింగ్ మెషిన్ తోటే టికెట్ల ప్రక్రియ కొనసాగుతుందా, లేకపోతే ఇటు టికెట్ కౌంటర్లు ఉపయోగిస్తూనే మరోవైపు ఆ మెషిన్లను ఉపయోగిస్తారనేది కూడా కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విద్య అక్రమ్.